దాదన్ గారి సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. డాన్స్ మీకు రావాల్సిన ఎవరు సార్. గౌరవ సర్పంచ్ గారిని ఈరోజు తెలంగాణలో 1.12 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు ఆర్థిక సమాహారాన్ని తీసుకువస్తున్నాయి. ఈ రోజు తెలంగాణలోని పిఎం అటల్ పెన్షన్ యోజన నిలిచింది. వారి సొంత ఇల్లు ఉండాలి అని నేడు తెలంగాణలో 2 లక్షలకు పైగా కుటుంబాలు ఆత్మ గౌరవంతో తమ సొంత ఇళ్లలో నివసిస్తున్నారు. దశాబ్దాలుగా తెలంగాణ మహిళలు తొలి పొగడించాలి అనేది మా సంకల్పం. నేడు తెలంగాణలో 11.5 లక్షలకు పైగా మహిళలు పొగను జయించారు. రాష్ట్రంలోని స్వయం సహాయకులు తెలంగాణలోని పేదలు చాలా కాలంగా ఖరీదైన ధాన్యాలు మరియు ఖరీదైన చికిత్సకు భయపడేవారు. మా సంకల్పం ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి ఆహారం. 2 మిలియన్లకు పైగా తెలంగాణలో 54 లక్షల పైగా విశ్వకర్మ యోజనతో తమ హస్తకళలను మెరుగుపరుచుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయం. ఇది కాపాడుతుంది మరియు ఏకలవ్య మొదలు రెసిడెన్షియల్ స్కూల్ వలన వారి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఇవన్నీ సానుకూల అంశాలే. ఈరోజు తెలంగాణలో సర్వతోముఖాభివృద్ధి యొక్క సంకల్పం నెరవేరుతోంది. స్వాతంత్రం పోయిన దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ యువతకు అపరిచిత ఉద్యోగ అవకాశాలను అందించడం. దూరదర్శనిక నాయకత్వంలో వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి యొక్క కొత్త రికార్డులను సృష్టిస్తూ పోతుంది. మండల స్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్లన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. అగ్రికల్చర్ కానీ, ఆరోగ్యం కానీ, ఐకేపీ కానీ, అగ్రికల్చర్, ఫ్యాక్ట్ కంపెనీ, హెల్త్, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకునే ముందు మనము క్యాలెండర్ని ఆవిష్కరించుకుందాం. మన జెడ్పీ చైర్పర్సన్ దాదన్న గారి విఠలరావు గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించాల్సిందిగా కోరుచున్నాను సార్. సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండుగలాగా బలపరుస్తాము మరియు మన భారత పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము. కూర్చోండి. ఈ మనము అందరికీ లబ్ధి చేకూర్చాలి అనే ఏకైక కారణం చేతనే చాలామందికి గ్రామాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుందో తెలుస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో కొన్ని విషయాలు తెలియవు. ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులందరూ మీకోసం ఇక్కడికి రావడం జరిగింది. మీకు అన్ని విషయాలు తెలియజేసి మీకు లబ్ధి చేకూర్చాలని ఇచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారైన దాదన్న గారి విఠలరావు గారికి, అలాగే వెంకటాపూర్ సర్పంచ్ భవానీ మేడం గారికి, ఎంపీటీసీ సత్యమ్మ మేడం గారికి, ఎంపీడీఓ మేడం గారికి, అలాగే నాతోటి మిగిలిన మండల అధికారులకి,
వెంకటాపూర్ అందరికి అవగాహన లేదు కాబట్టి మీ ఊరికే వ్యాను ద్వారా ప్రచారం చేస్తా ప్రతి అధికారి కూడా మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మన మండలంలో. ఇది ఈ రోజు మీ విలేజ్లో ఉంది. మెయిన్ ఏంటంటే అగ్రికల్చర్లో మనకి రెండు స్కీములు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. అవి సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ అని 2014-15లో స్టార్ట్ అయింది మనకి. అదేంటంటే భూసార పరీక్షలకి వాళ్ళు కొన్ని కెమికల్స్ కానీ అట్లా అమౌంట్ అప్పుడు ఇచ్చారు కాబట్టి ఆ ఇయర్లో మేము చేసాము. ఇప్పుడు కూడా మీరు ఆ స్కీము కంటిన్యూ అయిపోతున్నప్పటికీ మీరు సాయిల్ శాంపుల్ భూసార పరీక్షలు చేయించుకోవాలంటే భూమిలో ఎంత ఉందని తెలుస్తుంది మనకి. మన యూరియా కూడా ప్రతిసారి వేస్తూ ఉంటాము. అలాగే భాస్వరం పొటాష్ కూడా ఎక్కువ మన భూముల్లో ఉన్నాయి. అయినా కానీ మనం 2 బస్తాలు 3 బస్తాలు ఒక రైతును చూసి ఒకరు వేసుకుంటా ఉంటాము. అట్లా కాకుండా మీరు పరీక్ష చేయించుకున్నట్టయితే మీకు ఎంత వేయాలో తెలుస్తుంది. దానివల్ల మీకు డబ్బులు కూడా కొంత ఆదా అవుతుంది. అన్ని వేయాల్సిన పని లేదు. ఇప్పుడు జింక్ ఉంది. జింక్ కూడా మనం బస్తా వేస్తాం కానీ దాంట్లో మనకి ఎంత 20% ఉపయోగపడుతుంది. అది కూడా మీరు రబీలో వేసుకుంటే మంచిది. చలికాలంలో వర్షాకాలం కంటే కూడా మనకి ఎర్రగా రాకుండా ఉండే ఆకులు చలికాలంలో వేసుకుంటే. ఇంకోటి ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే మీకు చాలా మందికి అమౌంట్ పడతా ఉంది. అది మోడీ ద్వారా ఏంటంటే మనకి ఒక ఫ్యామిలీలో ఒకరికి అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయీస్ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే సారు ఆ పై కేటగిరీ వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ ఉంటారు. అట్లాగే ఎన్ఆర్ఐలు కూడా ఇన్ఎలిజిబుల్. ఫ్యామిలీలో ఒకరికి పడుతుంది ఇంటి పెద్దకి. ఫ్యామిలీ అంటే భార్య భర్త చిన్నపిల్లలు మైనర్ పిల్లలు కలిసి ఒక ఫ్యామిలీ. మేజర్ కొడుకుంటే కొడుకుకి పడుతుంది తండ్రికి పడుతుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం 2019 ఫిబ్రవరి 1 అయితే మనకి CCLI డేటాలో ఎవరైతే ఉన్నాయో రిజిస్టర్ అయ్యి ఆ బుక్స్కే పడుతుంది. కొత్త బుక్స్ వాళ్ళకి పడవు. మీరేంటంటే మాకు కూడా పడతాయి కదా అని ప్రతి పాస్బుక్ వచ్చిన వాళ్ళు ప్రతి రైతు కూడా ఇప్పుడు వచ్చినా కూడా అప్లై చేస్తున్నారు మీ సేవల్లో. అట్లా అప్లై చేసుకొని రిజెక్ట్ అవుతుంది కాబట్టి మీరు అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దు. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఉన్న వాళ్ళే ఎవరన్నా పాత వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అప్రూవల్ చేసి పైకి పంపిస్తాం. నాగల్లోతులో అంటే 6 అంగుళాల లోతులో మట్టి తీసుకొని మనం దాన్ని క్వార్టరింగ్ పద్ధతి ద్వారా 1/2 కిలో వచ్చేలాగా చేసి మీ రైతు పేరు సర్వే నెంబరు ఏం పంట వేస్తున్నారు అనేది మన మిర్చి కాంపౌండ్ లో భూసార పరీక్షా కేంద్రం ఉంది నిజామాబాద్ జిల్లాలో. మీరు తీసుకెళ్ళినట్టయితే మా ద్వారా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేస్తారు. ఒకవేళ మీ అంతా మీరు వెళ్ళినా కూడా కాస్ట్ చాలా తక్కువ ఉంటుందండి. 20 రూపీస్ 30 రూపీసే ఉంటుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ 2 పంటలకు ఒకసారైనా చేయించుకోండి. రైతు బంధు కంటిన్యూ అవుతుందా ఇస్తామన్నారు, మరి ఏమైంది అన్నప్పుడు కొందరికి బిలో 1 ఎకరాలకు ఆల్రెడీ వేసాం. రేపటి నుంచి మీరు చెప్తున్నారు కదా, రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ ఇష్యూ స్టేట్ లెవెల్లో వెళ్ళిపోయింది, సీఎం గారి దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. సీఎం దామోసులు ఉన్న సీఎం కూడా తెలిసింది ఆ ఇష్యూ. మనం మాట్లాడిన ఇష్యూ తెలిసిపోయింది. మరి నెక్స్ట్ డే నుంచి పడుతున్నాయి. మంత్ ఎండ్ వరకు టోటల్ కంప్లీట్ చేస్తామని మంత్రి గారు చెప్పారు. పడుతున్నాయి అవి. మేము మాఫ్ చేస్తాం, మేము రైతుల మనుషులం, మేము రైతుల ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ కానీ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు మన 2 గ్రామాల తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ స్కీమ్ ఎందుకు పెట్టారు అంటే మనం కెమికల్ ఫర్టిలైజర్స్కి ఉపయోగం తగ్గించాలి. మన నానో యూరియాతో తయారయ్యే ప్రొడక్ట్స్, నానో టెక్నాలజీతో తయారయ్యే ప్రొడక్ట్స్, నానో యూరియా కానీ నానో DAP కానీ అలాంటి ప్రొడక్ట్స్ మనం ఎక్కువ వాడాలి. అందుకే ఈ స్కీమ్ పెట్టారు. మనం వ్యవసాయంలో ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం కదా ఎక్కువ లాభం కోసం. అందువల్ల ఏమవుతుంది అంటే మన భూమిలో పోషకాహారం నష్టం అవుతుంది, మన నీటి కానీ పర్యావరణం కానీ కాలుష్యం కూడా అవుతుంది, మనిషికి పెద్ద పెద్ద రోగులు కూడా వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా అవాయిడ్ చేయాలంటే మనం భూసార పరీక్ష సాయిల్ టెస్టింగ్ చేసుకొని మనకు సాయిల్ హెల్త్ కార్డ్ ఇస్తారు. అందుకు ప్రకారమే మనం న్యూట్రియంట్స్ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం వేసేయాలి. అది కరెక్ట్ క్వాంటిటీ టైం మనం వేస్తేనే మనకు దిగుబడి బాగా వస్తుంది. ఇప్పుడు ఒక అద్భుతాన్ని ప్రోడక్ట్ నానో యూరియా మన ఇండియన్ సైంటిస్ట్ ఆవిష్కారం చేశారు. అది చాలా లొకేషన్స్ లో టెస్ట్ చేసి సేఫ్ గాని చెప్పారు. ఇది 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది, 500 ml బాటిల్. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఒక బస్తాకి యూరియా బస్తాకి సమానం ఒక బాటిల్. ఇది 1 ఎకరంకి సరిపోతుంది మనకు యూరియా బాటిల్, నానో యూరియా బాటిల్. ఇది మనం ఎట్లా యూజ్ చేయాలంటే మనం 2 to 4 ml నానో యూరియా తీసుకొని 1 లీటర్ నీళ్ళలో కలిపేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం స్ప్రే చేయాలి.
ఇప్పుడు ఈ సభ అయిన తర్వాత మీకు ఈ ముందు పొలం ఉంది కదా, అక్కడ మీకు స్ప్రే చేసి చూపిస్తాం డ్రోన్తోనే ఎంత ఫాస్ట్గా పని చేస్తుంది. ఇది 6 to 7 minutesలో మనం 1 ఎకరం స్ప్రే చేయొచ్చు. మీరు అక్కడ ఖచ్చితంగా రండి, మీకు చూపిస్తాం అక్కడ. సరే, మిషనరీ 6 నిమిషాలనే 1 ఎకరం పిచికారి చేయొచ్చు. ఎవరైనా ఉంటే ఇటువంటి మన ఆదర్శ రైతులు ఉంటే అది సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈచ్ 1 hour 600 అలా పెట్టడం ద్వారా ఆ భోగాలన్నీ ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో వాతావరణ కలుషితం ఎక్కువైపోయి అక్కడ సరి సంఖ్య బేసి సంఖ్య కార్లను తిప్పుతున్నారు. ఒకరోజు సరి సంఖ్య కార్లను తిప్పితే రెండవ రోజు బేసి సంఖ్య కార్లను తిప్పుతున్నారు. ఎందుకు? వాతావరణ కలుషితం కావద్దు అని. ఇప్పుడు మీరు అందరు రైతులు మన దగ్గర కాల పెడితే మన పరిస్థితి కూడా భవిష్యత్తులో అదే అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా కాల్చొద్దు. ఇంకో విషయం ఏంటంటే ఆ పురుగులన్నీ చచ్చిపోతే అది మనకు పాపం కూడా, మంచిది కూడా కాదు కదా. రైతు అనే వ్యక్తి దేశానికి అన్నం పెట్టే వాటికి కూడా అన్నం పెట్టే వ్యక్తి. వాటిని కాపాడదు. జీవ వైవిధ్యం అంటారు. జీవ వైవిధ్యం అంటే ప్రతి ప్రాణి భూమి మీద బతకాలి. పురుగు, పుట్ట, చేమ, ప్రతి జంతువు, పక్షులు, మనుషులు, అవన్నీ ఉంటేనే మనిషి మనుగడ అనేది ఉంటుంది. అవన్నీ పోతే మనిషి మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇంకోటి, హరితారంలో పెట్టిన మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి. మీరు మంట పెట్టడం ద్వారా రోడ్డు మీద మొక్కలు పెడితే మంట రోడ్డు మీద కూడా చేస్తున్నాయి. పెరిగిన చెట్లు కూడా చచ్చిపోతున్నాయి. దయచేసి ఎవరు కూడా దాన్ని కాల్చొద్దు. బాగా చూసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ 1906 సంవత్సరంలో గవర్నమెంట్ స్కీమ్ మనకు ఇంప్లిమెంట్ చేయాలంటే బ్యాంకుల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు దేనికైనా, మీరు రైతు బంధు చూసుకొని పిఎం కిసాన్ అయినా ప్రతిదీ ఏది అయినా బ్యాంక్ నుంచే మీకు అన్నీ అంతా ఉంటాయి. ఇప్పుడు మీ ఎస్హెచ్జీలు అయినా కానీ, మన రుణమాఫీలు అయినా కానీ, రైతు బంధు, పిఎం కిసాన్, మీరు డెబిట్ ట్రాన్స్ఫర్స్, గ్యాస్ పైసలు ప్రతిదీ మనకి బ్యాంక్ నుంచి వస్తాయి. మనం ఈ సంకల్ప యాత్ర పరంగా మనం ఏం చేయాలంటే, మీరు బ్యాంక్ ఏ విధంగా మనం బ్యాంకుని యూజ్ చేసుకోవాలా. మన మనకు ఫ్యామిలీ చూసుకుంటే ఒక పాప పుట్టినప్పటి నుంచి వాళ్ళకు వాళ్ళ ప్రతి నుంచి ఒక స్కీమ్ ఉందండి. పాప పుడితే వాళ్ళకు ఒక సుకన్య స్కీమ్ అనేది ఉంటుంది. ప్రతి నెల 250 రూపాయలు స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాని నుంచి మరి పెద్దగా అయిన తర్వాత స్కాలర్షిప్స్ వస్తాయి. వాళ్ళకు అకౌంట్ ఓపెన్ చేసి స్కాలర్షిప్ చేయడం. తర్వాత పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్, హైయర్ ఎడ్యుకేషన్ లోన్. తర్వాత వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవాలి, బిజినెస్ లోన్ ఇస్తాము. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు లోన్ ఇస్తాము. ప్రతిదీ మన ఒక పాప నుంచి, ఒక చిన్న పిల్ల నుంచి పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు, పెళ్ళయ్యి వాళ్ళ ముసలయ్యేంత వరకు కూడా మన బ్యాంక్ పాత్ర చాలా ఉంటుంది. సో మన ఈ స్కీమ్లో, మన మోడీ గారు పెట్టిన స్కీమ్లో ప్రకారం మనకు ఈవెన్ ఎస్హెచ్జీలు ఉన్నాయి. దాంట్లో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం మనం. ఇక్కడ మన వెంకటాపురం నుంచి మన బ్యాంక్లో 6 గ్రూపులు ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఒక్క ఎన్పిఏ లేకుండా అందరూ బాగా. ఒక గ్రూప్ ఉన్నదండి, అది ఒక్కటి కొంచెం చూసుకోవాలి. సర్పంచ్ గారు కూడా నేను విన్నపించుకుంటున్నాను. ఒక గ్రూప్ ఉందండి, వాళ్ళు కొంచెం రికవర్లో మీరు కూడా హెల్ప్ చేయాలండి. అదొక్కటి చూసుకోండి. మన స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఏం లేదండి. ఇప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రమే 1.5 రూపీస్ సబ్సిడీ వస్తుంది. మీరు కట్టే ప్రతి లక్షలో 1500 సబ్సిడీ అనేది వస్తుంది దాంట్లో. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఏం లేదండి సబ్సిడీ. ఎందుకంటే మనకు రైతు బంధు అలాంటి వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సబ్సిడీ తీసేశారు. అండ్ మెయిన్గా ఏంటంటే, మీకు ఇప్పుడు కొత్తగా మనం ప్రవేశపెట్టిన స్కీమ్లో ప్రధానమంత్రి ఏదుందంటే కొత్తగా సార్, మన ముద్రా కాకుండా సార్ ఇంకొకటి ఉంది, మన ఆర్టీసీఎస్ అంటారు. ఏదైతే మన కమ్మరి, కుమ్మరి, చాకలి, ఈ గోల్డ్ స్మిత్, విశ్వకర్మ స్కీమ్ అనేది ఉందండి. సో వాళ్ళందరికీ చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లోనే మనకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మనకు 1,00,000 ఇస్తారండి. తర్వాత మీకు పెంచుతూ ఉంటారు. మీరు తర్వాత దానికి రెగ్యులర్గా కట్టుకున్న తర్వాత పెంచుతూ ఉంటారు. అది కూడా అందరూ మీరు యూజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఇప్పుడే చెప్పినట్టు డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నారు. డ్రోన్స్ కూడా మన కెనరా బ్యాంక్ కూడా చాలా, దీంట్లో కూడా మన డ్రోన్స్ కొనుక్కోవడానికి కూడా లోన్స్ ఇస్తుంది. ఎవరైతే మనకు పెద్ద రైతులు ఉంటారో వాళ్ళందరూ కొనుక్కోవడానికి మన డ్రోన్స్ కూడా ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీ బ్యాంక్ మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అన్ని ఫెసిలిటీస్ అన్నీ మీకు ఇస్తుందండి. అండ్ రెగ్యులర్గా మీరు కట్టుకోవాలి. ప్రతి ఇచ్చిన మీకు ఈ లోన్కి ప్రతి ఎన్పిఏ కాకుండా ప్రతి రూపాయి మీరు రెగ్యులర్గా కట్టుకుంటామంటే మీకు బ్రాంచ్ అనేది మీ యొక్క ఎదుగుదలకు ప్రతి క్షణం మీ ఎంబడే ఉంటుంది. మేమందరం ఇక్కడ ఉండి మీకు కష్టపడి పనిచేయడానికి మీరు రెడీగా ఉన్నాం మీ అందరి కోసం. మీరు బాగుపడాలి, మీరు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. సో మీరందరూ బ్యాంక్ ఇచ్చే ఒక రుణాలు తీసుకొని కరెక్ట్గా కట్టుకొని బ్యాంకులు ఎదుగుదలకు తోడ్పడండి. అండ్ మిమ్మల్ని మీరు కూడా డెవలప్ చేసుకోండి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా మన పంట ఏమైనా నష్టపోతే దానికి కూడా మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పంట రుణం తీసుకుంటారో దానికి ఒక కొంచెం ప్రీమియం ఉంటుంది, 10 రూపాయలు ఏమో ఉంటుంది. మీరు దాన్ని తీసుకొని మీరు ఎప్పుడు పంట నష్టపోయినప్పుడు దాని ప్రకారం మీకు వస్తుంది. సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ సార్, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఉంటుంది ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. మీరు దాని ప్రకారం మీరు తీసుకొని మీ పంటను మీరు సడన్గా ఏమన్నా వర్షాలు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ అలాంటివి రాకుండా మీరు కాపాడుకోవచ్చు మీ పంటను అన్నిటిని. మీరు ప్రతి గవర్నమెంట్ స్కీమ్ అనేది మన కోసమే ఉంటుంది. మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగుపడతామండి. ఇది ఒక్కటి నేను చెప్పగలుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ.
ఖర్చులు ఉంటాయి కదండి పైన. సో దానిపైన ఓవర్ డ్రాఫ్ట్ లాగా మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తాం. సో మీరు వచ్చి బ్రాంచ్కి వచ్చి సంప్రదిస్తే మేము దాని గురించి మేము ఇచ్చి మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటాము. మీరు వచ్చి దాన్ని మీరు తీసుకుంటే దానికి మేము సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీకు కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దానికి ఇబ్బంది ఏం లేదండి. ఓకేనా? భారత్ సంకల్ప యాత్ర దీనిలో భాగంగా ఆయుష్మాన్ భారత్ నుంచి అంటే మెడికల్గా ఆరోగ్యం గురించి అయితే మనకి గుర్తించడం, వీటికి ముందుగా ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయుష్మాన్ భారత్లో. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న భారతదేశంలో బీపీ, షుగర్లు ఇటువంటి ఈ జబ్బులతోనే ఎక్కువ ప్రమాదం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది చాలా తగ్గిపోయాయి. లైక్ డయేరియాస్ కానీ ఒకరి నుంచి ఒకరు అంటువ్యాధులు అనేది చాలా తక్కువ దీంట్లో. ఎందుకంటే అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతున్నది. కానీ 30+ దాటిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా బీపీ, షుగర్ చెక్ చేయించుకొని ఇటువంటి జబ్బులు ముందుగానే గుర్తించి వాటికి వైద్యం చేయించుకోవాలని కోరుచున్నాము. అలాగే చాలామంది మన గ్రామంలో అందరూ కూడా ప్రైవేట్లో మెడిసిన్స్ వాడుతున్నారు. గవర్నమెంట్లో ఇప్పుడు ఆ సప్లై ఫుల్గా ఉంది, మంచి సప్లై ఉంది. అందరికి కూడా మీ అందరికి కూడా మెడిసిన్స్ అనేవి ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. అలాగే ఆభా కార్డ్స్ చేయించుకోవాలి. మీరందరూ కూడా లైక్ ఆభా కార్డ్స్ అనేది మీరు చాలా తక్కువ చేయించుకుంటున్నారు. మీ ఆధార్ కార్డ్ ఇస్తే ఆభా కార్డ్ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్, మీ ఆధార్ కార్డ్ ఎలా ఉన్నదో మీ ఆరోగ్యానికి సంబంధించి ఈ అకౌంట్ అనేది ఒక కార్డులో డిజిటలైజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఎక్కడ మీ ఆధార్ కార్డు ఇస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఎలా వస్తాయి, మీరు ఎక్కడ, మీ వయసు ఎంత, మీ అడ్రస్ ఏంటి అన్నీ. అలాగే దీనిలో కూడా ఆ హెల్త్ అకౌంట్లో కూడా మీకు ఎప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ జరిగింది అనేది మొత్తం కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఎక్కడికి పోయినా కానీ మీ కార్డు నెంబర్ ఉంటే చాలు, మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి హెల్త్కి సంబంధించి. ఇంకోటి PMJN కార్డు అని ఉంటుంది. ఇది 5 లక్షల పాలసీ. దీని గురించి మన ఆరోగ్య మిత్ర రాము గారు చెప్తారు. ఈ కార్డు మనకు లోకల్గా మన స్టేట్లో ఆరోగ్యశ్రీ కార్డు అనేది అందరికీ తెలిసిందే. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏమవుతుంది అంటే మన తెలంగాణలో మాత్రమే చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మన తెలంగాణలో మాత్రమే చూపించుకోవచ్చు ఉచితంగా. కానీ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఏం చేయాలంటే మన తెలంగాణనే కాకుండా మన భారతదేశం మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రమైనా కానీ అక్కడికి వెళ్ళి ఉంచుకోవచ్చు. 5 లక్షల వరకు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఉంటుంది దీనికి. 5 లక్షల వరకు ఫ్రీగా చేయించుకోవచ్చు. ఎక్కడైనా ఏ రాష్ట్రానికి వెళ్ళైనా చేయించుకోవచ్చు. దానికి ఈ కార్డు కంపల్సరీ కావాలి. ఈ కార్డు మరి ఈ కార్డుని ఎలా తీసుకోవాలి? ఈ కార్డు కావాలంటే మనకి ఇప్పుడు రేషన్ కార్డు, మనకు రేషన్ ఇస్తారు కదా మన కంట్రోల్ షాప్లో రేషన్, ఆ నంబర్ ఒకటి సరిపోతుంది. ఆ నంబర్ ఉండాలి, అందులో మన పేరు ఉండాలి. ఆ నంబర్ ఉండి అందులో మన పేరు ఉంటే ఈ కార్డు అనేది జనరేట్ అవుతుంది. ఈ కార్డు జనరేట్ అయితేనే మనము 5 లక్షల వరకు ఫ్రీగా ఉంచుకోవచ్చు. మన నిజామాబాద్లో అట్లా 20 హాస్పిటల్ ఉన్నాయి. ఈ 20 హాస్పిటల్లో 16 హాస్పిటల్ ప్రైవేట్ ఉన్నాయి, 4 హాస్పిటల్ గవర్నమెంట్ ఉన్నాయి. ఈ 20 హాస్పిటల్ కూడా మనం ఫ్రీగా చూపించుకోవచ్చు. కార్పొరేట్ హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ కూడా మనము ఫ్రీగా ఉంచుకోవచ్చు. దానికి కంపల్సరీ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది కంపల్సరీ కావాలి. ఈ హాస్పిటల్కి వచ్చి మనోరమ హాస్పిటల్, అంగం, ఈ కార్డు ద్వారా మనం వేరే రాష్ట్రంలో కూడా చూపించుకోవచ్చు అని చెప్పాను. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా వేరే రాష్ట్రంలోకి వెళ్ళాలంటే మనకి ఏమైనా ప్రాబ్లం అయితే వేరే రాష్ట్రం, ఇప్పుడు మహారాష్ట్ర కానీ వేరే రాజస్థాన్ కానీ సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మామూలుగా ఏదైనా వర్క్ కానీ దాని మీద వెళ్ళాము, అక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హార్ట్కి సంబంధించి కానీ కిడ్నీకి సంబంధించి ప్రాబ్లం వచ్చింది. కానీ మనం ఎంబడైతే మనం ఏం కేసు షీట్ పట్టుకపోం, మనకు సంబంధించిన ఫైల్ అయితే పట్టుకపోం. ఆ విధంగా జరుగుతుంది మనకు కూడా తెలియదు. కానీ అక్కడ పోయిన తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మరి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన యొక్క ఫైలు, మన డీటెయిల్స్ మొత్తం కావాలి. ఏ విధంగా మనం ఇంటికి అయితే పంపించుకోం కదా, జస్ట్ ఈ నంబర్ ఉంటే సరిపోతుంది. మనం ఈ ఆభా కార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఈ హెల్త్ నంబర్ అన్న అకౌంట్. ఈ నంబర్ ఉంటే మన డాటా మొత్తం వస్తుంది. మీరు ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు, ఏం ప్రాబ్లం ఉండే, ఏ ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యారు, ఏమేమి మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అవన్నీ కూడా ఈ హెల్త్ అకౌంట్లో డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేయబడతాయి. అంటే ఒక పేషెంట్కి సంబంధించిన హిస్టరీ మొత్తం, మనకు సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా ఇందులో. అంటే అంగన్వాడీ ఇది అసలు ఎందుకు చాలైంది అంటే 1975 సంవత్సరం కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని ఒక 2 ప్రాంతాలలో చాలు చేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లా, పాత ఆంధ్రప్రదేశ్ అది అనంతపురం జిల్లా ఉట్నూరులో. అది ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి అంటే మారుమూల ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా మన భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం కార్యక్రమాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి 2018 మార్చి 8వ తారీఖు రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
పోషణ అభియాన్ అనే భాగం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే పోషణ్ పక్వాడా, పోషణ్ మాస్ అండ్ పోషణ్ ట్రాకర్ అనే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందులో ఏంటి అని అంటే 4 కేటగిరీలకు సంబంధించి తీసుకున్నారు. ఎందుకంటే మొదటిగా రక్తహీనతకి గురయ్యే వాళ్ళు ఆ ఏజ్ గ్రూపే ఉంటది కాబట్టి వాళ్ళని, తర్వాత గర్భవతుల్ని, బాలింతల్ని మరియు 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి మా సర్వీసెస్ అందుతాయి. అది మనకి ఇచ్చే ఫండ్ అంటే ఇప్పుడు మాకు అంగన్వాడీ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇంట్లో ఎన్ని ఉన్నా మనం ఒక్కొక్కసారి టైం ఇచ్చి తినలేకపోతాము. మళ్ళీ ఏంటి అంటే గర్భిణీ ఉన్న మా తల్లి ఖచ్చితంగా తను తింటేనే ఆ పౌష్టికాహారం అనేది అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాలలోనే సద్వినియోగం చేసుకోవాలి, ఇంటికి ఇవ్వడానికి లేదు. మిగతా విషయాలు ఆటోమేటిక్గా మనం పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైనాన్స్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా చైతన్యం చేసే విధంగా వారి శిక్షణ ఇస్తూ వారికి ముందుకు నడిపించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం బ్యాంకుల ద్వారా సంఘాలకు ₹1,00,000 నుంచి 20 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి పూచికత్తు లేకుండా మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదే మిగతా విషయాలకు వస్తే క్రాప్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ ఏదైనా కుదువ పెట్టుకొని ఇస్తారు, తాకట్టు పెట్టుకొని లోన్లు ఇవ్వరు. కానీ మన మహిళలకు కేవలం వీరు ఒక సంఘంగా ఏర్పడి, సంఘటితంగా ఏర్పడి ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మన మహిళా సంఘాలని ఏర్పాటు చేసి వారికి ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో వారు ఆదాయాభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇచ్చే రుణాలలో మరి ఈ గ్రామంలో 16 సంఘాలు ఉన్నాయి సార్. టోటల్ చిన్న వడ్డీ రాయితీ కింద మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము మన వివిధ బ్యాంకులు వివిధ రకాల రుణాలను వడ్డీ రేట్లను విధించడం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు 11.5% నుంచి 12.5% ఆ రుణాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్ చేసిన ఇంట్రెస్ట్లో 7% ఇది అందరికి వర్తిస్తామా? 18 నుంచి 50 ఏళ్ళు ఉన్న మహిళలందరూ కూడా ఇది వర్తిస్తుంది. ఖాతాదారులు ఉంటారు కాబట్టి సో ఆ మహిళలే కాదు మిగతా సభ్యులు అందరూ ఎవరు కూడా అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. సో 18 to 50 years వరకు నార్మల్ డెత్ ఉంటే 2 లక్షలు. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కూడా మరి స్కీమ్ ఉంది. దాన్ని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు. అందులో మరి మనం కేవలం కట్టే ప్రీమియం ఎంత సంవత్సరానికి? కేవలం ₹20. ఒక టీ తాగితే మనకి ఈరోజు ₹20 ఉండదు. 2 స్కీమ్లు కట్టి మనం ₹450 అయితే ఆ కుటుంబానికి అనుకోకుండా ఏదైనా జరిగితే మరి ₹4 లక్షల వస్తాయి. యాక్సిడెంట్లో ఎవరైనా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే మరి ₹4 లక్షల వస్తాయి. నార్మల్ అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 2 లక్షలు, మొత్తం కలిపి 4 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మరి మనం ఏదైనా కుటుంబం బాగుండాలా, మనం ఏంటి లేకుండా 1,60,000 లోన్ ఇస్తారు. అది కనుక మీరు సంవత్సరంలో కట్టుకుంటే అంటే దానికి ఇంట్రెస్ట్ 7% పడుతుంది. 1 ఇయర్లో కరెక్ట్ కట్టుకుంటే 3% రిటర్న్ ఇస్తారు మీకు. దీనికి ఎలాంటి షూరిటీ అవసరం లేదు. మీకు పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే మా హాస్పిటల్ తరపునే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. తర్వాత జేడీ గారి నుండి కలెక్టర్ ద్వారా సబ్సిడీ 200 మేకలు అయితే 10 లక్షల, 20 లక్షల బ్యాంకు లోన్, 20 లక్షల సబ్సిడీ, 300 అయితే 30 లక్షలు, 400 అయితే 40 లక్షలు, 500 అయితే 50 లక్షలు. అంతేకాకుండా పందుల పెంపకానికి కూడా ఉన్నది స్కీము. అది 30 లక్షలు, 100 పందులకి 15 లక్షల సబ్సిడీ, 15 లక్షలు బ్యాంకులు. మనకు 113 కుటుంబాలు మాత్రమే పనికి వస్తున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు పనికి రావడం లేదు సరిగా. చుట్టుపక్కల అన్ని ఊరు పని జరుగుతుంది. ఇక్కడ ఊళ్ళో లేని కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజాపాలన జాబ్ కార్డు ఉంటే ₹12,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. చాలామంది రాపించుకున్నారు, కానీ పనికి వస్తలేరు. తెల్లారి వీరికైతే జాబ్ కార్డు ఉందో పని ఇప్పుడు రెడీ ఉంది చేయడానికి, మీరు పనికి రండి. ఈ పనికి వస్తే ఈ పైసలు వస్తాయి, ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే పైసలు వస్తాయి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ జాబ్ కార్డు మనం పేరుకి ఇస్తాం. ఇంకెవరికన్నా కొత్తగా జాబ్ కార్డు కావాలంటే డబ్బులు కూడా వెంటనే వస్తాయి. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా డబ్బులు పడతాయి. డబ్బులు పడేయనే సమస్య లేదు, డబ్బులు పడతాయి. కాబట్టి తీసుకోలేదు, అప్లికేషన్ పెట్టుకోండి. పని ఇప్పుడు ఆల్రెడీ పెట్టినాము, డిమాండ్ ఇచ్చినాము. ఊర్లో డిమాండ్ కూడా మీరు అడగక ముందే
పిఎం మోడీ గారి నుంచి చాలా స్కీమ్స్ వచ్చాయి. ఇవన్నీ మీరు దేనికి ఎలిజిబుల్ అవన్నీ మనకు మండలాధికారులు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరూ వివరంగా చెప్పారు. కాబట్టి మీకు అవసరమైన స్కీమ్స్ అన్నీ మీరు అప్లై చేసుకోండి, యూజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అది లేదు ఇది లేదు అనుకోకండి. మెల్లిగా ఒక్కొక్కటైనా సరే ప్రశాంతంగా చూసుకొని అప్లై చేసుకోండి, తొందరపడుకోకుండా. సరే, థ్యాంక్ యూ. యాత్ర అని ఈ యాత్రలో భాగంగా మీటింగ్ పెట్టుకున్నాం. అసలు ఇది ఎందుకు పెట్టుకున్నాం అనేది ఫస్ట్ మనకు తెలవాలి. దీనివల్ల లాభం ఏంటి, తర్వాత మనం ఏం చేయాలి, ఈ 3 పాయింట్స్. సో ఇప్పుడు దాకా మీరు కేంద్ర ప్రభుత్వం ఏమేమి స్కీమ్స్ ఇస్తున్నాయి అనేది మనకి తెలియదు. మనందరికీ ఇందిరమ్మ ఇండ్లన్నా, డబుల్ బెడ్రూమ్స్ అన్నా, ఆసరా పెన్షన్స్ అన్నా, బీడీ పెన్షన్స్ అన్నా, ఉపాధి హామీ అన్నా తెలుసు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మించి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టింది, స్కీమ్స్ పెట్టింది. దాని గురించి మనకు అవగాహన లేదు. కాబట్టి మోదీ గారు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో ఈ యొక్క మీటింగ్స్ పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని తెలియపరచండి జనాలకి. చాలామంది దాన్ని తెలియదు కాబట్టి దానికి అప్లై చేసుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేలాగా ఈ యొక్క మీటింగ్స్లో ఇది అయిపోయిన తర్వాత అక్కడ సిబ్బంది ఉంటారు, వాళ్ళు రాసుకుంటారు మీకు ఏమేమి కావాలని. ఈ స్కీమ్స్ గురించి అందుకే చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే వికాసం చెందడం, అభివృద్ధి చెందడం. ఎవరు అభివృద్ధి చెందాలి? భారతదేశం అభివృద్ధి చెందాలి. ఎప్పటికి అభివృద్ధి చెందాలి? 2047 కల్లా మనము అభివృద్ధి దేశంగా ఉండాలనే సంకల్పం. ఎందుకంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది ఆంగ్ల పరిపాలకుల నుంచి. మనోళ్ళు బయట దేశం వాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు, మనం కొట్లాడి తెచ్చుకున్నాం. అలాగే మనం తెలంగాణ కూడా స్వతంత్రం వచ్చింది. ఎప్పుడు కొట్లాడి తెచ్చుకున్నాం? 2014 సంవత్సరంలో. అట్లానే ఇప్పుడు మనం కొట్లాడాల్సింది దేంతో? మన తెలంగాణ వచ్చింది, మన భారతదేశం స్వతంత్రమైంది. కానీ మనం ఇప్పుడు కొట్లాడాల్సింది పేదరికంతో. అవునా? మన పేదరికాన్ని మనం కొట్లాడాలి. దానికి కొట్లాడాలంటే ఎవరో ఒకరు సహాయం చేయాలంటే మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం మనకి స్కీముల ద్వారా మనకి చేయిస్తుంది. దాన్ని మనం తీసుకొని అభివృద్ధి చెందాలి. ఎప్పటికి? 2047. 2047 ఎందుకు అంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. 100 సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు మనం ఆ రోజుకి, ఆ సంవత్సరానికి అవుతుంది. 100 సంవత్సరాలు కలండి. ఇంకా ఇప్పటి నుంచి 25 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 25 సంవత్సరాల్లో మన అందరం భారతం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి. అర్థమవుతుందా? సో వికాసం అంటే అభివృద్ధి. ఇప్పుడు మీరు మల్లె మొగ్గ తీసుకున్నారు. మల్లె మొగ్గ తీసుకుంటే మొగ్గగా ఉంటే వాసన రాదు, అది వికసించాలి. పువ్వు వికసిస్తే వాసన వస్తుంది కదా. మల్లె పువ్వు మొగ్గ వికసిస్తే, పువ్వుగా అవితే మీకు వాసన వస్తుంది. మన భారతదేశం కూడా ఇప్పుడు మొగ్గలాగుంది. ఇది వికసించాలంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం. సంకల్పం యాత్ర అంటే సంకల్పించడం అన్నమాట, మనందరం పూనుకొనడం. సో వికసించాలని మనం పూనుకున్నాము. దానికి అనుగుణంగా మనం ప్రతిజ్ఞ చేసాం ఇందాక. తర్వాత ఈ స్కీముల గురించి అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మన సార్ కూడా మాట్లాడిన తర్వాత అక్కడ 2 సిబ్బంది, వాళ్ళిద్దరు కూర్చున్నారు కదా, ఆ మేడమ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరు మీకు ఏమేమి కావాలో అవి మీరు వాళ్ళకి చెప్తే రాసుకొని గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అలాగే మీకు ఆ స్కీమ్స్ కూడా వర్తింపజేస్తారు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇందులో కొన్ని మీరు గుర్తుపెట్టుకొని అడగాలి. ఆ స్కీమ్స్ అని మేము ఇక్కడ చెప్పకపోయినా ప్రతి డిపార్ట్మెంట్లో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఏంటి అని అడిగితే చెప్తారు. ఇప్పుడు మీరు అన్నారు మాకు వెటర్నరీ గురించి తెలవదని. ఆ మేడం ఉంటుంది, ఉమామా మేడం కానీ ఇంకొక సార్ ఉంటారు. ఆ సార్ వాళ్ళు వచ్చినప్పుడైతే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయని కనుక్కోవాలి. ఎందుకంటే తెలవకపోతే దాన్ని మనకు తెలవకపోతే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేం. కాబట్టి సో ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు మనకి రైతు లేకపోతే దేశం లేదు, ఆరోగ్యం లేకపోతే మనం లేవు కదా. ఇప్పుడు రైతుకు సంబంధించినవి ఆల్రెడీ కొన్ని చెప్పారు. ఇప్పుడు మోదీ పైసలు అని అన్నారు. ఎంతమందికి ఇక్కడ మోదీ పైసలు వస్తున్నాయి? 6,000 కదా, ఒకళ్ళిద్దరికి వస్తున్నాయి. సో ఇందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే 2019 దాకా రైతు బంధు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు రైతు బంధు, రైతు బీమాతో పాటు ఈ మోదీ పైసలు కూడా మీకు వస్తాయి. సో అది మీరు తెలుసుకోవాలంటే అక్కడ ఇందాక మేడం చెప్పారు కదా, పద్మా మేడం, మీరు కనుక్కోవాలి మాకు రైతు బంధు వస్తుందా లేదా. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం పంట మీద ఆధారపడిన ఉన్నాం.
ఆ భూమి ఆరోగ్యకరంగా ఉంటేనే మంచి పంటలు వస్తాయి. మనం కూడా ఆ పంటలు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఈ భూమిలో ఏమున్నది, ఇప్పుడు ఇక్కడ నాట్లు వేశారు, ఏమున్నది ఏమి లేదని మన కంటికి కనపడుతుంది. అది టెస్టింగ్కి వెళ్ళాలి. అవును, మనం జ్వరం వస్తే మన రక్త నమూనా ఎలాగైతే టెస్టింగ్కి ఇస్తామో అలాగే మన సాయిల్ను కూడా టెస్టింగ్ చేస్తే ఇందులో కొన్ని మినరల్స్ లేవు, కొన్ని పోషకాలు లేవని చెప్తారు. కాబట్టి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మనం ఏమో బస్తాలు ఈ రెండు, ఇందులో ఎంతమందికి ఆయుష్మాన్ కార్డ్స్ ఉన్నాయి? లేవు. ఆబా కార్డ్స్ ఎవరికి ఉన్నాయి? లేవు. సో ఇవి చాలా ఇంపార్టెంట్వి. ఆబా కార్డ్ అంటే హెల్త్ అకౌంట్. మనకి బ్యాంక్ అకౌంట్ ఉంది తెలుసు కదా. బ్యాంక్ అకౌంట్లో మీరు బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్లో ఏమేమి పడ్డాయో అని ఒక బుక్ ఇస్తే అందులో మీకు పెడతారు. మీకు ఇంత జమ అయింది, మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందని ఎప్పటి నుంచి మీ అని చెప్పేసి ఆ సంకల్పంతో హెల్త్ డిజిటలైజేషన్ చేస్తూ ఒక ఆబా కార్డు మనకి ఇస్తారు. అది హెల్త్ అకౌంట్. అందులో ఏంటంటే మీరు ఎప్పుడెప్పుడైతే మీరు ఆ పిహెచ్సికి కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏమేమి వైద్యం చేయించుకున్నారు, మీకు అసలు బీపీ ఉందా, షుగర్ ఉందా, మీకు ఇంకేమన్నా ఉన్నాయా, మీకు ఎప్పుడు హార్ట్ వచ్చింది, మీరు ఎప్పుడు ఆపరేషన్ చేసుకుని మీకు ఏం మందులు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్లో ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వెళ్తే మీకు ఆయుష్మాన్ కార్డ్ ఇస్తారు. దీనివల్ల లాభం ఏంటంటే ప్రతి ఏటా ఆ కుటుంబానికి 5 లక్షల దాకా వైద్యం చేయించుకునే అర్హత వస్తుంది. ఓవరాల్ ఇండియా మొత్తంలో. మళ్ళీ నిజామాబాద్లో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళిపోం కదా. సపోజ్ ఇక్కడ మనకి ఏమన్నా బీమారీ అయితే మనం ఇమీడియట్గా నిజామాబాద్కి వెళ్తాం. నిజామాబాద్లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్ ఇవి కవర్ చేయవు, కానీ ఒక 20 హాస్పిటల్స్ ఉన్నాయి. లైక్ మనోరమ కానీ ప్రగతి కానీ. మనం ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి. దానికి ఏంటంటే 20 రూపాయలు, ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, 20 రూపాయలు 436 రూపాయలు. మీరు 20 రూపాయలు అంటే 2 ఛాయల మందం, 436 రూపాయలు అంటే ఒక కోడి కూర, నాటుకోడి కూర మందం. ఓకేనా? సో ఆ 2 కలిపితే 456 రూపాయలు. ప్రతి సంవత్సరం 456 రూపాయలు మనం కట్టగలిగితే ఇన్సూరెన్స్ కింద ప్రమాదవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 20 రూపాయలు కట్టిన వాళ్ళకి 2 లక్షలు. 436 షాక్ వచ్చి చనిపోయినా, బీమారీ వచ్చి చనిపోయినా, యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా 2 లక్షలు. సో 456 రూపాయలు మనం ఆ సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఒకవేళ ప్రమాదం, మనం ఎవరు చావును కోరుకోం, కానీ ప్రమాదవశాత్తు ఏదైనా అయితే మనకి వెనుకలో ఉన్న వాళ్ళకి బీమా, వాళ్ళకి ఒక భద్రత ఉండాలని చెప్పేసి మనం ఈ 4 లక్షలు పొందుకోవడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఉంది మన రైతులకి. వాళ్ళు ఏమైనా పనిముట్లు కానీ ఇలాంటివి కొనుక్కుంటామనంటే వాటికి కూడా మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది 35% దాకా. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆ ట్రైనింగ్ తీసుకుంటే, సపోజ్ ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి బ్యూటీ పార్లర్ కానీ, మగ్గం వర్క్స్ కానీ, టైలరింగ్ వర్క్స్, మగపిల్లలకి ఇలాగే మన ఎలక్ట్రీషియన్ వర్క్స్ కానీ, లేకపోతే సిమ్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, మొబైల్ రిపేరింగ్, అలాంటి కోర్సెస్ వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్స్ ఇప్పిస్తూ రోజుకి 500 చొప్పున 3 నెలల దాకా ఫుడ్, తర్వాత అక్కడ ఉండడానికి వసతులు కల్పిస్తూ వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ, తర్వాత దానికి కావాల్సిన ఆ కోర్స్ తీసుకున్న బయటకు వచ్చి ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా ఏమైనా పాలన, పల్లె ప్రగతి, మొన్ననే ఈ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రజాపాలన, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, ఇవన్నీ పెట్టిండ్రు. ఇవన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంది? ఇవన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఎక్కడనో లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో లేదు, స్టేట్ గవర్నమెంట్ హైదరాబాద్లో లేదు. ఆ గవర్నమెంట్లో నచ్చి మన ముంగిటాలుతున్నాయి, ప్రజల వద్దకే వస్తున్నాయి. అందుకే ప్రజాపాలనని, వికసిత్ భారత్ సంకల్ప యాత్రని ఇటువంటి పేర్లు పెట్టడం జరిగింది. మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఇట్లా లేకుండే. మనం చూసాం రాజకీయంగా కూడా గతంలో ఒక ఎమ్మెల్యే వస్తే ఎవరో కొందరికి అందుబాటులో ఉంటున్నారు, వెళ్ళిపోతుంది. అసలు ఎన్నికలనే కనబడుతుంది. ఇప్పుడు అట్లా లేదు. ప్రజాప్రతినిధులు ఎవరైనా సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఊళ్ళల్లోనే సంవత్సరాల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు వజ్రోత్సవాలు చేశాం గత ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే 2047 వరకు శతదినోత్సవాలు. స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ కళ మన మోడీ గారి కళ.
మరి మోడీ గారిది ఏంటంటే ఏదైతే దరిద్ర రేఖకు దిగువ ఉన్న గిరిజనులు కానీ ఆదివాసులు కానీ కొందరు యువకులే కానీ ఇటువంటి వాళ్ళు పైకి రావాలి. హ్యావ్స్ నాట్ హ్యావ్స్, ఉన్నోళ్ళు లేనోళ్ళనే తేడా ఉండద్దు, ఈక్వాలిటీ రావాలి, సమానత్వం కావాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకే ఆయన దీంట్లో 20 స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో 20 స్కీమ్స్ అన్నీ మనకు ఉపయోగపడేటి. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ 200 తీసుకున్నామంటారు, మన వాళ్ళకు కొందరికి తెలియదు. ఉద్దేశం ఒకటే, నేను యాజ్ ఏ జడ్పీ చైర్మన్గా కోసం పనిచేసే వ్యక్తులనే మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు మార్పు వచ్చింది దాంట్లో, మరి అదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఓటు అనే ఆయుధం మన దగ్గరనే ఉంటుంది. మనం చూసాను ఒక గవర్నమెంట్ 10 సంవత్సరాలు వెళ్ళింది, ఇంకో గవర్నమెంట్ ఇవి ఇస్తా ఉంటుంది, చూద్దాం అనుకుంటున్నాం. చూద్దాం, అంతేగాని రాజకీయాలు ఉండకూడదు. నేను ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పోయినా ఇదే చెప్తా ఉన్నా. నాది కాంగ్రెస్ పార్టీ, నాది బీజేపీ, నాది కమ్యూనిస్టు, నాది టీడీపీ, నాది బీఆర్ఎస్ అనకండి. అందరు కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరు కలిసి రండి. నా మెంటాలిటీ అదే, నా చీర మనం అందరము సద్వినియోగాన్ని చేసుకోవాలని చెప్తూ, భవిష్యత్తులో ఏ పని ఉన్నా ఇంకో 5-6 నెలలు నేను ఉంటా. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసిన నాతోనే పని చేస్తా. కాబట్టి 2 గ్రామాల రైతులు మీ కుటుంబ సభ్యులుగా భావించి మరి ఇంత మంచి చక్కని మీటింగ్కు మీరందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ఓపికగా మరి అధికారులు కూడా వాళ్ళకు సంబంధించింది డీటెయిల్గా మనకు చెప్పినందుకు వారందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. పోతుంది కరెక్ట్ పడుతుంది కదా. ఇల్లు అని దూరంకి వెళ్ళి కొడుతుంది.